రాష్ట్రంలో డబుల్ డిజిట్ సీట్లు గెలుస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. మోదీ వేవ్తో ఈసారి మెజారిటీ సీట్లు గెలుస్తామని అంటున్నారు. 32% ఓట్లతో 12 సీట్లు టార్గెట్ పెట్టుకుని ప్రచారం చేశారు. కమలం నేతలు మెజారిటీ పార్లమెంటు సీట్లలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉండబోతోందన్నారు. బీఆర్ఎస్ 3వ ప్లేస్కి పడిపోయిందన్నారు బీజేపీ నేతలు. డీటెయిల్స్ శ్రీను అందిస్తారు. శ్రీను, యశోద, భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఒక 2-3 అస్త్రాలను ప్రయోగించింది. అందులో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నినాదంతో పాటు తెలంగాణలో 32% ఓట్లతోటి 12 ఎంపీ సీట్లను గెలవాలనేటువంటి ఒక టార్గెట్ తోటి ప్రచారం నిర్వహించారు. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చారు. ఆయన కూడా ఒక 9 పార్లమెంటు నియోజకవర్గాలు కవర్ అయ్యేలా 6 బహిరంగ సభలు పెట్టుకున్నారు. అందులో మల్కాజిగిరిలో కూడా ఒక రోడ్ షో పెట్టుకున్నారు. అట్లానే అమిత్ షా 8 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. జేపీ నడ్డా కూడా 6 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. వీళ్ళ ముగ్గురు కీలక నేతలతో పాటు అన్నామలై, అట్లనే బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, తర్వాత జాతీయ నేతలందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో మోహరించారు. పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో మోదీ గ్యారంటీ పేరుతోటి ప్రచారంలోకి వెళ్ళారు. ఖచ్చితంగా మెజారిటీ పార్లమెంటరీ సీట్లను గెలుస్తామన్నటువంటి ధీమాతో భారతీయ జనతా పార్టీ ఉంది. ఇందాక మనం చెప్పినట్టుగా 12 ఎంపీ సీట్లు అని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నారు. ఖచ్చితంగా 10 గెలుస్తామన్నటువంటి ఒక ధీమాతోటి భారతీయ జనతా పార్టీ నేతలు ఉన్నారు. కొద్దిసేపటి క్రితము అంటే ఈరోజు ఉదయం పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జి అభయ్ పాటిల్ కూడా తెలంగాణకు వచ్చారు. బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఈ మొత్తం కమిటీలతోటి అంటే ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ, అట్లనే పార్లమెంటు ఇన్ఛార్జీలతో సమావేశమయ్యారు. అట్లనే జిల్లా అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఇప్పుడు మరి కాసేపట్లో బీజేపీ ఎంపీ అభ్యర్థుల వీళ్ళందరితో కూడా సమావేశం అవుతున్నారు. ముఖ్యంగా పనితీరు ఏ విధంగా జరిగింది పార్లమెంట్ ఎన్నికల్లో, సో ఎవరెవరు ఎట్లా పనిచేశారు, ఎన్ని సీట్లు మనం గెలవగలం అనేటువంటి విషయాల మీద ఈరోజు సుదీర్ఘంగా ఉదయం 10:30 గంటల నుంచి ఇప్పటివరకు కూడా చర్చిస్తున్నారు. సో ఫైనల్గా భారతీయ జనతా పార్టీ అయితే ఒక ధీమాతో ఉంది. సో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాం. ప్రజల్లోకి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కానీ, మోడీ చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, ఇంటింటికి బీజేపీ ఇట్లాంటి కార్యక్రమాలతోటి ప్రజల్లోకి వెళ్ళాం. ప్రజల నుంచి ఖచ్చితంగా మద్దతు ఉంటుందన్నటువంటి విషయాన్ని చెప్పారు. ఇక మరొక అంశం, భారతీయ జనతా పార్టీ ఇక్కడ 2019లో 4 పార్లమెంట్ సీట్లను గెలుచుకుంది. సో ఈసారి మెజారిటీ సీట్లను గెలుస్తామన్నటువంటి ధీమాతో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఒక ప్రకటన చేస్తుంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ఉంది. బీఆర్ఎస్ అసలు మాకు పోటీలో లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో అదే పరిస్థితి. వచ్చేటువంటి ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా ఉంటుంది తప్ప బీఆర్ఎస్ పోటీలో లేదు అన్నటువంటి విషయాన్ని చెప్తూ వస్తున్నారు. సో చాలా పార్లమెంటు నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ కాంగ్రెస్ పార్టీతోటే ఉంటుందనేటువంటి ధీమాతో ఉన్నారు. ఇక మెదక్ ఒక పార్లమెంటు నియోజకవర్గంలో కానీ కొంత త్రిముఖ పోటీ ఉంటుందన్నటువంటి ధీమాతోటి భారతీయ జనతా పార్టీ ఉంది. సో మొత్తానికి ఓవరాల్గా కాంగ్రెస్ తోటే తమకు ఫైట్ ఉంటుంది, కాంగ్రెస్ తోటే హోరాహోరీ ఉంటుంది. సో ఈ హోరాహోరీలో మెజారిటీ సీట్లను సాధిస్తాం, డబుల్ డిజిట్ సీట్లను సాధిస్తామన్నటువంటి ధీమాతో అయితే భారతీయ జనతా పార్టీ ఉంది. ఇక ఇందాక మనం చెప్పినట్టుగా 2019 పార్లమెంటు ఎన్నికల్లో దాదాపుగా 20% ఓట్లతోటి 4 ఎంపీ సీట్లను గెలుచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారి 32% ఓట్లతోటి డబుల్ డిజిట్ సీట్లను గెలవబోతున్నాం అన్నటువంటి ఒక ధీమాతోటి భారతీయ జనతా పార్టీ నేతలు ఉన్నారు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 8 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది భారతీయ జనతా పార్టీ. అట్లనే 14% మేర ఓట్లు సాధించింది. సో కాబట్టి ఈసారి మోడీ వేవ్ పనిచేసింది. మోడీ తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, మోడీ గ్యారంటీ పేరుతోటి వెళ్ళాం, అట్లనే ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్ పేరుతోటి ప్రజల్లోకి వెళ్ళాం. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, లేదంటే గ్రామీణ ప్రాంత ఓటర్ల యొక్క శాతం ఇవన్నీ పెరగడం వెనుక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైపే ప్రజలు ఉన్నారు, ఓటర్లు ఉన్నారు అన్నటువంటి ఒక ధీమాను కూడా భారతీయ జనతా పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి ఇప్పుడు మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ అన్ని ఛానల్స్, జాతీయ ఛానల్స్తో పాటు తర్వాత ఆయా సంస్థలు కూడా ప్రకటించబోతున్నాయి. భారతీయ జనతా పార్టీ అయితే ఒక ధీమాతో ఉంది. ఇంకొక కీలక అంశం చెప్పుకోవాలి. ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా బీజేపీ ఇండియా దాంట్లో ఒక ఎక్స్లో ఒక ట్వీట్ చేశారు. దాంట్లో 4 నుంచి 5 మాత్రమే సీట్లు గెలుస్తామని భారతీయ జనతా పార్టీ ట్వీట్లు చేసింది. సో దీని మీద పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో చర్చ జరుగుతుంది. ఒకవైపేమో తర్వాత అమిత్ షా మిగతా జాతీయ నేతలందరూ కూడా ఈజీగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ 10 నుంచి 12 సీట్లు గెలుస్తామని పదే చెప్పినటువంటి నేతలు. సో ఈరోజు ఒక ట్వీట్లో
మాత్రం బీజేపీ ఇండియా ట్వీట్లో 4 నుంచి 5 సీట్లు మాత్రమే గెలుస్తామని ఒక అధికారికంగా ట్వీట్ చేయడం వెనుక భారతీయ జనతా పార్టీ చర్చకు దారితీసింది. ఎందుకు జేపీ నడ్డా పేరుతోటి ఈ ట్వీట్ చేశారనేటువంటి చర్చ కూడా భారతీయ జనతా పార్టీ వర్గాల్లో జరుగుతుంది. పేరుకేమో 10 సీట్లు గెలుస్తాం, 12 సీట్లు గెలుస్తాం, సో మోడీ వేవ్ ఉంది, సో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ప్రజలు మద్దతు ఇచ్చారు, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా హోరాహోరీ ఉంటుంది, చాలా పార్లమెంటు నియోజకవర్గాల్లో ఒక టఫ్ ఫైట్ జరగబోతుంది అన్నటువంటి చెప్పుకున్నటువంటి బీజేపీ ట్వీట్ చూస్తే కనుక 4 నుంచి 5 సీట్లు అని చెప్తున్నారు. మరి 2019లో 4 పార్లమెంట్లే గెలుచుకున్నారు. మరి సిట్టింగ్లో ఉన్నటువంటి 4 పార్లమెంటుతో పాటు ఏమైనా మల్కాజ్గిరా లేదా చేవెళ్ళనా ఈ ఒక్క సీటు ఏదో ఒక సీటు గెలుచుకుంటామనేటువంటి ఉద్దేశంలో ఆ ట్వీట్ కనపడుతుంది. మరి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి ఉన్నటువంటి సమాచారం ఏందో తెలియదు, కానీ 4 నుంచి 5 సీట్లు మాత్రమే గెలుస్తామని ఎప్పుడైతే ట్వీట్ చేశారో అది భారతీయ జనతా పార్టీ వాట్సాప్ గ్రూపుల్లో కూడా షేర్ అవుతుంది. దీని మీద పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఇట్లాంటి సమయంలో ఇట్లాంటి ట్వీట్ కొంత భారతీయ జనతా పార్టీ శ్రేణులకు డిమోరలైజ్ చేయడమే అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా చాలా మంది బీజేపీ సీనియర్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. మరి జాతీయ నేతల ట్వీట్ పట్ల